ఈ నూతన సంవత్సరంలో బైబిల్ రీడింగ్ స్టార్ట్ చేసే వారి వరకు కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. బైబిల్ రీడింగ్ టిప్స్ లో మొదటిది, మీరు ఎప్పుడు బైబిల్ చదువుదాం అనుకున్నా మొదటగా ప్రేయర్ తో స్టార్ట్ చేయండి. ఈ విధంగా ప్రేయర్ తో స్టార్ట్ చేయడం వలన మీకు వాక్యం చదువుతున్నప్పుడు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తారు. పాయింట్ నెంబర్ 2, మీరు బైబిల్ చదవడానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించండి. మీకు రోజులో అత్యంత ప్రశాంతంగా ఉండే సమయాన్ని ఎంచుకోండి. అది ఉదయం కావచ్చు, లేదంటే రాత్రి కావచ్చు. పాయింట్ నెంబర్ 3, మీకు ఏదైతే బైబిల్లో సులభంగా అర్థమవుతుందో, ఎగ్జాంపుల్ గా కొత్త నిబంధనలోని సువార్తలు 4 సువార్తలు కూడా మీకు సులభంగా అర్థమవుతాయి కాబట్టి అవి ముందుగా మీరు ప్రారంభించండి. పాయింట్ నెంబర్ 4, మీ స్నేహితుల్లో గానీ మీ కుటుంబ సభ్యుల్లో గానీ ఎవరో ఒకరిని మీతో పాటు బైబిల్ రీడింగ్ కి ఏర్పరచుకోండి. దీనివల్ల మీరు బాధ్యత కలిగి బైబిల్ రీడింగ్ అనేది ఆపకుండా ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 5, మీరు ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. మీకు నచ్చిన బైబిల్ వచనాన్ని, ఆ వచనం ద్వారా మీరు నేర్చుకున్న విషయాన్ని ఆ నోట్స్ లో నోట్ చేసుకోండి. దీని వలన మీకు చదివింది బాగా గుర్తుంటుంది. ఈ టిప్స్ అనేవి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.